వ్యవస్థలో భాగంగా ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ఏ అంశాలు నిర్ణయిస్తాయి? ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఆ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కారకాలు ఏంటి అనే టాపిక్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఎలాంటి అంటే ఒక దేశం ఆర్థికంగా ఎలాంటి అంశాలు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే లేదా ప్రోత్సహించే కారకాలను ప్రధానంగా మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆర్థిక కారకాలు, రెండు ఆర్థికేతర కారకాలు. ఏంటి ఆర్థిక కారకాలు అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి? అదేవిధంగా ఆర్థికేతర కారకాలు అంటే ఏంటి, ఏముంటాయి? ఆర్థిక కారకాలలో మనకి ఒకటి మూలధన వనరులు, రెండు సహజ వనరులు, మూడు వ్యవసాయ స్వరూపము, నాలుగు విక్రయంకాగల మిగులు, విక్రయంకాగల వ్యవసాయ మిగులు, ఐదు పరిశ్రమల స్వరూపము, ఆరు విదేశీ వాణిజ్యము, ఏడు ఆర్థిక వ్యవస్థ. ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలను సూచిస్తాయి. అదేవిధంగా ఆర్థికేతర కారకాలు ఏమున్నాయి? అందులో మానవ వనరులు ఒకటి, సాంకేతిక పరిజ్ఞానము, సాధారణ విద్య, రాజకీయ స్వాతంత్రము, సామాజిక వ్యవస్థ మరియు ప్రవర్తనలో మార్పులు ఎట్లనే ప్రజల ఆలోచన, ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ప్రధానంగా ఆర్థిక కారకాలు ఏంటి? ఆర్థిక కారకాల్లో అందులో ప్రధానంగా ఒకటి మనకి మూలధన కల్పన. ఏంటి మూలధన కల్పన అంటే ఏ దేశంలో అయితే కనుక మూలధన కల్పన రేట్ అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ దేశము అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మూలధన కల్పన అనేది ఎట్లుంటుంది అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏ దేశంలో కనుక ప్రజల ఆదాయాలు పెరుగుతాయో, మూలధన కల్పన ఎప్పుడు పెరుగుతుందంటే ప్రజల ఆదాయాలు పెరిగితే ఏమైంది, పొదుపు చేసే శక్తి పెరిగింది కాబట్టి పొదుపు పరిమాణం పెరుగుతుంది. అంటే పొదుపు పెరిగిందంటే ఆ పొదుపు అంతా ఏమైంది, మూలధనంగా మారుతుంది. ఈ మూలధనం అట్లే ఉంటుందా? అదేం చేస్తారు, ఆ మూలధనాన్ని తిరిగి పెట్టుబడులు పెడుతుంటారు. పెట్టుబడులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంది, ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంది. అంటే మూలధనం ఎక్కువగా ఉంటే వనరులకి ఉపాధి అవకాశం అంటే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగిందంటే ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దేశంలో అయితే కనుక మూలధన కల్పన రేట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 1 అది. ఈ మూలధన కల్పన దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన ప్రజల యొక్క ఆదాయ స్థాయి మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం చూసుకున్నట్టయితే సహజ వనరులు. ఏంటి సహజ వనరులు అంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించడంలో ఇది ప్రధానమైన వనరు లేదా కారకం. ఏంటి సహజ వనరులు? సహజ వనరులు అంటే భూమి, భూసారము, అటవీ సంపద, మరి మంచి నదీ వ్యవస్థ, అదేవిధంగా చమురు వనరులు, మరి అదేవిధంగా సహజ వనరుల లభ్యత, మంచి వాతావరణం, జీవావరణ వ్యవస్థ, ఇవన్నీ సహజ వనరులకు వస్తాయి. అంటే సహజంగా ఏర్పడ్డాయి, అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వనరులు అనమాట. ఇవన్నీ కూడా ఒక దేశంలో ఆ యొక్క లభ్యతను బట్టి, అంటే ఆ సహజ వనరుల లభ్యతను బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమి ఉన్నాం అంటే భూమి, భూసారము. ఒక దేశంలో మంచి సారవంతమైన భూమి ఉండి ఎక్కువ భూసారం ఉండి అంటే మంచి భూసారం ఉందనుకో ఆ దేశంలో అయితే పంటలు బాగా పండడానికి అవకాశం ఉంది. పంటలు అంటే ఉత్పత్తి బాగా జరగడానికి అవకాశం ఉంది. ఉత్పత్తి బాగా జరుగుతుందంటే ప్రజల ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల ఆదాయం పెరిగిందంటే పొదుపు పెరుగుతుంది, పొదుపు పెరిగిందంటే పెట్టుబడులు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా అడవి సంపద, మంచి అడవులు అంటే పర్యావరణ సమతుల్యానికి. అదేవిధంగా నదీ వ్యవస్థ. ఏంటి నదీ వ్యవస్థ అంటే మరి ఉత్పత్తికి అంటే ప్రధానంగా వ్యవసాయ రంగానికి కానీ పరిశ్రమలకు కానీ వాటర్ ఫెసిలిటీస్ అవసరం, నీటి పారుదల సౌకర్యాలు. మంచి భూమి ఉంది, భూసారం ఉంది, కానీ నదీ వ్యవస్థ అంటే నీరుని అందించే నదీ వ్యవస్థ జరిగినందుకు పంటలు బాగా పండిదా? పండవు. కాబట్టి పంటలు బాగా పండవు, ఉత్పత్తి జరగదు, ఉత్పత్తి జరగకపోతే ఆదాయాలు పెరగవు. కాబట్టి ఆదాయం పెరగకపోతే ఆ దేశం అభివృద్ధి జరుగుతుందా? జరగదు. కాబట్టి మంచి భూమి ఉండాలి, భూసారం మంచిగా ఉండాలి, దానికి నీటిపారుదల సౌకర్యాలు కూడా మంచిగా ఉండాలి. అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే చమురు వనరులు అంటే విద్యుత్ ఉత్పత్తి కావాలంటే బొగ్గు ఉండాలి, అదేవిధంగా సహజ వాయువులు ఉండాలి కొంత. ఇవన్నీ కూడా దేశంలో బాగా లభ్యమవుతున్నాయి అనుకో అప్పుడు ఆ దేశం అనేది అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక దేశంలో సహజ వనరుల యొక్క లభ్యత మీద కూడా
సహజ వనరుల లభ్యత మీద కూడా ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ దేశంలో అయితే కనుక మంచి సహజ వనరులు, మంచి వాతావరణ పరిస్థితులు, అంటే అక్కడ ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఉన్న వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎక్కడైతే మంచిగా ఉంటాయో ఆ దేశంలో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. ఈ సహజ వనరులు చక్కగా లేకపోతే, అనుకూలంగా లేకపోతే ఆ దేశము ఆర్థికంగా అభివృద్ధి సాధించదు. సో ఇది ఒక అంశము. ఇంకా మూడో అంశం చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగం. ఏంటి వ్యవసాయ రంగం? ఆర్థిక అభివృద్ధిలో మరి వ్యవసాయ రంగం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏంటి వ్యవసాయ రంగం ఎట్లా ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే, దేశంలో వ్యవసాయ రంగంలో భూ యాజమాన్యంతో పాటు వ్యవసాయం చేసే పద్ధతి కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఏంటి భూ యాజమాన్య పద్ధతి అంటే భూమి మీద యాజమాన్యం ఎవరికి కలిగి ఉంది ఎక్కువ అంటే కష్టపడే వాళ్ళకు ఉందా, లేక పెద్ద పెద్ద భూస్వాములకు ఉందా? మరి కొద్దిమంది చేతిలో మనం చెప్పుకున్నట్టు ఎక్కువ భూమి కేంద్రీకృతమై ఉందనుకో, మరి ఆ కొద్దిమంది ఆ భూమి మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి అంత ఆసక్తి కలిగి ఉండరు, కొంత బీడు భూమి రూపంలో పడి ఉంటుంది. కాబట్టి భూమి మీద యాజమాన్యం ఎవరైతే కనుక దున్నేవాడు ఉంటుందో, భూమి వ్యవసాయం సేద్యం చేసేవాడు అతనికి భూమి మీద యాజమాన్య హక్కు ఉంటే అతను కష్టపడి పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి కొద్దిపాటి ధనికులు ఏదైతే ఉన్నారో భూస్వాములు, వాళ్ళ చేతులు 100-200 ఎకరాలు ఉంటే అది కొంత బీడు భూమిలో పట్టడానికి అవకాశం ఉంది. ఎక్కువ భూమి ఉన్నప్పుడు వాటి మీద అంత ఇంట్రెస్ట్ కూడా చూపించకపోవచ్చు ఆ యొక్క భూస్వాములు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ భూ యాజమాన్య పద్ధతులు ఎట్లున్నాయి? అందరికి భూమి అనేది అందరికీ సమానంగా పంచబడి ఉందా? అంటే సేద్యం చేసేవానికి భూమిపై యాజమాన్య హక్కు ఉందా లేదా? ఇవన్నీ కూడా ఎవరైతే సేద్యం చేసే భూమిపై యాజమాన్య హక్కు ఉంటుందో అతను మంచి ఉత్పత్తి చేయగలుగుతాడు. అప్పుడు ఆ యొక్క దేశం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క యాజమాన్య వ్యవసాయం చేసే పద్ధతులు ఏంటి? వ్యవసాయం చేసే పద్ధతులు ఉన్నాయి అంటే భూ సంస్కరణ అంటే ఈ యొక్క భూ యాజమాన్యం కల్పించాలంటే భూ సంస్కరణ ప్రవేశపెట్టాలి ఆ దేశము. ఎక్కడైతే భూ సంస్కరణ అంటే భూ సంస్కరణ అంటే భూమి అభివృద్ధి కోసం చేపట్టే ఏ చర్యనైనా మనం భూ సంస్కరణ అంటున్నాం. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పంట ఉత్పత్తి పెరగడం కోసం చేసే ఏ కార్యక్రమైనా దాన్ని భూ సంస్కరణ అంటున్నాం. సంస్కరణ అంటే మార్పులు తీసుకురావడం. ఏంటి? ఆ భూ సంస్కరణలతో పాటు వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ, సాంకేతికపరమైన మార్పులు కూడా ప్రవేశపెడితే అప్పుడు వ్యవసాయ రంగం అనేది వేగవంతంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వ్యవసాయ రంగంలో ఇంకా మనం పురాతన పనిముట్లు, పురాతన నాగళ్ళు, మరి చెక్క నాగళ్ళు, ఎద్దులు, ఇలాంటి అంటే పాత పద్ధతులతో వ్యవసాయం సేద్యం చేస్తే ఉత్పత్తి పెరగదు. కాబట్టి ఏం చేయాలి? ఆధునికరణ, కొత్త యంత్రాలు వచ్చినాయి. అదేవిధంగా భూమి మనకి నాటేసే యంత్రాలు వచ్చినాయి, వరి కోసే యంత్రాలు వచ్చినాయి, అదేవిధంగా మందు చల్లడానికి మనకి రకరకాల మరి మిషనరీస్ వచ్చినాయి. సో ఇవన్నీ ప్రవేశపెట్టాయి. అదేవిధంగా అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు వచ్చినాయి, హైబ్రిడ్ విత్తనాలు, ఇవన్నీ ఆధునికీకరణలో భాగం వ్యవసాయ రంగంలో. సో ఇవన్నీ మార్పులు చేపట్టినప్పుడు అప్పుడేమైంది? వ్యవసాయ రంగ ఉత్పత్తి అనేది బాగా గణనీయంగా పెరుగుతుంది. ఈ వ్యవసాయ రంగం ఎప్పుడైతే ఉత్పత్తి గణనీయంగా పెరిగిందో ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగిందంటే ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ప్రజల ఆదాయాలు పెరిగినాయి అంటే వాళ్ళు పొదుపు చేసే శక్తి పెరుగుతుంది. పొదుపు చేసే శక్తి పెరిగిందంటే మూలధన పరిమాణం పెరుగుతుంది. మూలధన పరిమాణం పెరిగిందంటే పెట్టుబడులు పెరుగుతాయి. పెట్టుబడులు పెరిగింటే ఆటోమేటిక్గా మళ్ళీ కొత్త ఉత్పత్తి కార్యక్రమాల పేరుతో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి మీద కూడా ఆ దేశ ఆర్థిక అభివృద్ధి అనేది మనం ఆధారపడిందని చెప్పుకోవచ్చు. ఇంకా 4వ అంశము, మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు. ఏంటి మార్కెట్లో విక్రయం కాగల వ్యవసాయ మిగులు అంటే? గ్రామీణ ప్రాంత రైతులు తమ వ్యవసాయ ఉత్పాదకను పెంచి తమ వినియోగ అవసరాలు కొంత భాగం ఉంచుకొని మార్కెట్లో అమ్మజూపే వ్యవసాయ మిగులు ఏదైతే ఉంటుందో దాన్ని మనం విక్రయం కాగల వ్యవసాయ మిగులు అంటాం. ఇది ఆర్థిక అభివృద్ధి తోడ్పడుతుంది. ఏంటి అంటే ప్రధానంగా ఇది మన దేశంలో గ్రామీణ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేసేటప్పుడు విక్రయం కాగల మిగులు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఒక 10 ఎకరాల భూమి ఉందనుకుందాం, లేదా ఒక 5 ఎకరాల భూమి ఉందనుకుందాం. ఈ 5 ఎకరాల భూమిలో అతను వరి వేసిననుకుందాం, వరి పొలం వేసిననుకుందాం. ఈ 5 ఎకరాల భూమిలో అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 బస్తాలు ధాన్యం పండింది. ఒక ఎకరానికి 40 అనుకోండి, 200 బస్తాలు పండింది. అతను ఆ 200 బస్తాలు కూడా వినియోగానికి ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఏం చేస్తాడు? తన కుటుంబ సభ్యులకి
సరిపోను అంటే 1 ఇయర్కి సరిపోను ఒకరికి ఒక 20 బ్యాగ్స్ బండి అవసరం ఉందనుకోండి, 20 బ్యాగ్స్ ఉంచుకుంటాడు. మిగతా 180 బ్యాగ్స్ ఏంటి, అవన్నీ అమ్మకానికి లేదా విక్రయానికి, విక్రయాన్ని అమ్మకం ఉన్న ఒకటి, విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి, అంటే అమ్మకానికి సిద్ధంగా ఉన్న మిగులు, అది వ్యవసాయ మిగులు. అంటే తన యొక్క అవసరాలకు పోను, తన కుటుంబ వినియోగ అవసరాలకు పోను మిగిలిన వ్యవసాయ ఉత్పత్తి మిగులు ఏదైతే ఉంటుందో దాన్ని మనం విక్రయం కాగల వ్యవసాయ మిగులు అంటున్నాం. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు 200 బస్తాలు ధాన్యం పండించిండు, 20 బస్తాలు తన యొక్క వినియోగానికి ఉంచుకున్నాడు, మిగతాది 180 బస్తాలు విక్రయం కాగల మిగులు అంటాం. ఇది ఎక్కువ ఉంటే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకని ఎక్కువ ఉండాలి ఇది అంటే, నేడు గ్రామీణ ప్రాంత పరిస్థితులను బట్టి ప్రజలు ఉపాధి కోసమే దేనికోసం పట్టణాలకు తరలి వెళ్తున్నారు. మరి పట్టణాల్లో వ్యవసాయ రంగం ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, అక్కడ ఉండదు, అంత పరిశ్రమ ఉంటాయి. మరి వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు మనం అందించాలంటే వ్యవసాయ రంగంలో అంటే గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ రంగంలో మరి విక్రయంగా మిగిలింటేనే కదా వాళ్ళకి ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరుగుతుంది. వాళ్ళకి ఆహార ధాన్యాలు అందిస్తే మనం ఏమవుతుంది, వాళ్ళు మంచి జీవన ప్రమాణంతో ఉత్పత్తి చేయడం, అక్కడ పారిశ్రామికంలో ఉపాధి అవకాశాలు ఉండి అక్కడే ఉండడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, ఎప్పుడైతే విక్రయం కాగల మిగులు ఉందో రైతులకి ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ అంటే ఆదాయం పెరుగుతుంది ఇక్కడ వ్యవసాయ రంగంలోని రైతులకి. వాళ్ళ యొక్క ఆదాయం పెరిగిందంటే, రైతుల యొక్క ఆదాయం, వ్యవసాయదారుల ఆదాయం పెరిగిందంటే దేశ ఆదాయం పెరిగినట్టే కదా. కాబట్టి ఎప్పుడైతే విక్రయం కాగల మిగులు వ్యవసాయ మిగులు ఎక్కువ ఉంటుందో ప్రజల ఆదాయాలు ఎక్కువ ఉంటాయి. ప్రజల ఆదాయాలు ఎక్కువ ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పొదుపు పెరుగుతుంది, అదేవిధంగా పెట్టుబడి పెరుగుతుంది, మూలధనం పెరుగుతుంది. ఇట్లా దేశము ఆర్థిక అభివృద్ధి పయనిస్తుంది. కానీ వాడు 5 ఎకరాలు వేసిండు, కానీ మొత్తం కలిపితే 10 బస్తాలే పండింది ఎకరానికి, మొత్తం 5 బదులు 50 బస్తాలు. వాడి వినియోగానికే 20 బస్తాలు ధాన్యం పోతే రైతుకి, మిగతా 30 బస్తాలు అమ్మడానికి సిద్ధంగా ఉండే వాడు పెట్టుబడులను వస్తాయా అతనికి? రావు. సో అలాంటప్పుడు అతను ఆ యొక్క వ్యవసాయ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏ దేశంలో అయితే కనుక గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా వ్యవసాయ రంగంలో విక్రయం కాగల మిగులు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న మిగులు ఏదైతే ఉంటుందో ఎక్కువగా, అప్పుడు ఆ దేశము అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రధాన అంశము. ఇంకా ఇంకొక అంశం చూసినట్టయితే మనం ఈ యొక్క విక్రయం కాగల గురించి చెప్పేటప్పుడు ఒక అంశం ఏంటంటే, మనకి పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ అయినాయి 1951 నుంచి. అప్పుడు మనం ఆహార ధాన్య ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేకున్నాం. ఆహార ధాన్య ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల. మనం ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. మన యొక్క విదేశీ డబ్బుల్ని, మార్క ద్రవ్యాన్ని కూడా మనం విదేశాలకు పంపించాల్సి వచ్చింది. కానీ మనం 1976 తర్వాత 77 తర్వాత మన దేశంలో ఆహార ధాన్య ఉత్పత్తి గణనీయంగా పెంచుకున్నాం. ఎందుకంటే హరిత విప్లవం అనేది ఒక స్టార్ట్ అయింది. సో దానివల్ల గణనీయమైన ఉత్పత్తి సాధించి మనం ఆహార ధాన్యాలు స్వయంవృద్ధి సాధించను. అప్పుడు వ్యవసాయ రంగంలో విక్రయం కాగల మిగులు అనేది పెరిగిందనమాట. సో అప్పుడు అభివృద్ధి వైపు మనం పయనించడానికి అవకాశం ఉందన్నమాట. సో అదొక అంశం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పారిశ్రామిక నిర్మాణం. ఏంటి పారిశ్రామిక నిర్మాణం అంటే, పరిశ్రమల ఏర్పాటు కూడా అంటే భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, మరి ఇవన్నీ కూడా స్థాపన జరగాలి ఒక దేశంలో. ఎందుకంటే వీటి స్థాపించడంతో పాటు ఆ ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వాడి ఉత్పత్తి పెంచడం వల్ల మరి అభివృద్ధికి దోహదం జరుగుతుంది. కేవలం ఒక దేశం అనేది అభివృద్ధి జరగాలంటే ఆర్థికంగా కేవలం ఒక వ్యవసాయ రంగం మాత్రమే అభివృద్ధి జరిగితే ఆ దేశం అభివృద్ధి జరగదు. దాంతోపాటు పారిశ్రామిక రంగ నిర్మాణం కూడా కావాలి. అంటే ఆ పారిశ్రమలో భారీ పరిశ్రమ ఉండాలి, చిన్న తరహా పరిశ్రమ ఉండాలి, కుటీర పరిశ్రమ ఉండాలి. ఎందుకంటే ఉపాధి అవకాశాలు పెరిగే వాటిలో ప్రధానమైన చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఉపాధి ఎక్కువ అవకాశాలు కల్పిస్తాయి. భారీ పరిశ్రమలు అనేవి పెద్ద పెద్ద భారీ యంత్రాలని, పరికరాలను తయారు చేస్తాయి. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కూడా పరిశ్రమలో తయారవుతుంటాయి. కాబట్టి మన దేశంలో ఒక దేశంలో ఏ దేశంలో అయినా సరే పారిశ్రామిక రంగం కనుక డెవలప్మెంట్ అయితే వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కూడా తయారవుతాయి. సో కాబట్టి ఈ పరిశ్రమ స్థాపన జరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరిగితే దానివల్ల అభివృద్ధి వైపు మనం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిశ్రమ స్థాపన కూడా ఎట్లుండాలంటే ఆధునిక సాంకేతికతని, మంచి భారీ యంత్రాలని, టెక్నాలజీస్, మంచి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకునే పరిశ్రమల ఏర్పాటు జరగాలి. ఇది ఏ దేశంలో అయితే జరుగుతుందో ఈ పారిశ్రామిక నిర్మాణం అంటే పరిశ్రమల ఏర్పాటు, వాటి యొక్క అభివృద్ధి, వాటి ఆధునీకరణ ఏ దేశంలో అయితే జరుగుతుందో ఆ దేశము అభివృద్ధి జరగడానికి, ఆర్థికంగా అభివృద్ధి జరగడం తొందరగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పారిశ్రామిక నిర్మాణము. అదేవిధంగా ఇంకొకటి
విదేశీ వాణిజ్యంలో పరిస్థితులు. ఏంటి విదేశీ వాణిజ్యంలో పరిస్థితులు అంటే అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి మూలధన కల్పనలోను పారిశ్రామిక ఉత్పత్తులను స్వయం ప్రాతిపదికన కలిగి ఉండటమే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం మరియు ఎగుమతుల్లో ప్రాథమిక ఉత్పత్తి స్థానంలో పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడం కూడా చేయాలి. ఏంటి విదేశీ వాణిజ్యంలో పరిస్థితులు అంటే అంటే మనం ఈ యొక్క అభివృద్ధితో పాటు అంటే ఏదైతే పారిశ్రామిక నిర్మాణము వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు విదేశీ వ్యాపారంలో కూడా మనం ఒక విదేశీ వ్యాపారం మనం అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే మన దేశము ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ లేదా పారిశ్రామిక ఉత్పత్తుల్లో కానీ ఎట్లుండాలి, ఇతర దేశాల మీద ఆధారపడి ఉండకూడదు. ఇంత ముందర క్లాసు చెప్పుకున్నాం మనం. అంటే స్వయం సమృద్ధి అన్న మన కాళ్ళ మీద మనం నిలబెట్టేటట్టు ఉండాలి. వ్యాపారంలో మన కాళ్ళ మీద మనం నిలబడటంతో పాటు ఇతర దేశాలకు కూడా మనం వస్తువుల్ని ఎగుమతి చేసే స్థానంలో ఉన్నట్టయితే అప్పుడు మనం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశంలో ప్రధానంగా మనకి స్వాతంత్రం వచ్చిన ఒక 30 సంవత్సరాల 40 సంవత్సరాల వరకు మనం ఇతర వస్తువుల్ని దిగుమతి అంటే వ్యవసాయ రంగ వస్తువులు కానీ పారిశ్రామిక వస్తువులు కానీ దిగుమతి చేసుకున్నాం మన భారతదేశ పరంగా చూసినట్టయితే. కాబట్టి ఏం చేయాలి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే రాను తమ వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకొని మన యొక్క కావాల్సిన వస్తువులు మనం తయారు చేసుకోవడంతో పాటు ఇందాక చెప్పుకున్నట్టు మిగులును కూడా సాధించి ఆ మిగులుని ఇతర దేశాలకు కనుక ఎగుమతి చేస్తే అంటే వ్యవసాయ రంగ వస్తువులనే కాకుండా పారిశ్రామిక రంగ వస్తువులు కూడా ఇతర దేశాలకు మనం ఎగుమతి చేయడం వల్ల మనకి విదేశీ మారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నాయి అంటే అది ఆర్థిక అభివృద్ధి వైపు పయనిస్తున్నట్టే. కాబట్టి విదేశీ వాణిజ్యంలో పరిస్థితులు కూడా మనకి అనుకూలంగా ఉంచుకోవాలి. అంటే మన యొక్క దిగుమతులు తగ్గించుకొని మనం కూడా ఎగుమతులు పెంచి అవసరమైన దిగుమతి ప్రత్యామ్నాయ విధానం అవలంబించినట్టయితే మనం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రధానమైన అంశము. సో అట్లే ఇంకొక విషయం చూసుకున్నట్టయితే ఆర్థిక వ్యవస్థ. ఏంటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు అంటే ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు కూడా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఏంటవి? చారిత్రక పరిస్థితులు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయిస్తాయి అభివృద్ధిని. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధిలో స్వేచ్ఛా వాణిజ్య విధానం అమల్లో ఉన్నంత కాలము ఏ విధమైన ఆటంకాలు ఏర్పడలేదు. అంటే ఆర్థిక వ్యవస్థలు ఏంటి? వ్యాపారానికి స్వేచ్ఛ ఉండాలి. అంటే ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. వ్యాపారం చేయడంలో పెట్టుబడిదారుల్ని ఆకర్షించే విధంగా ఉండాలి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి జరగాలంటే మూలధనం అవసరము, సాంకేతిక విజ్ఞానం అవసరము, ఇవన్నీ అవసరం బాగా. కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైతున్నాయో అవన్నీ కూడా వీటిలో వెనుకబడి ఉంటాయి కొద్దిగా. కాబట్టి అవేం చేయాలి? పెట్టుబడుల్ని అంటే స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని కనుక అవలంబిస్తే ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో స్వేచ్ఛా వాణిజ్యం అంటే వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించినట్లయితే ఎవరికైతే వ్యాపారం చేయాలనే అభిలాష, కోరిక, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? అనుమతులు కానీ తర్వాత కనుక వాళ్ళకి లైసెన్సింగ్ విధానంలో కానీ వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టయితే అక్కడ పరిశ్రమలు ఏర్పడి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. లేదా పూర్తిగా సామ్యవాద రీతి సమాజం ఉండాలి. అంటే ప్రభుత్వమే ఎక్కువ ప్రాంతం కలిగి మరి పెట్టుబడులు పెట్టి మరి పారిశ్రామిక రంగాన్ని లేదా వ్యవసాయం అభివృద్ధి చేసేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అటు ఇటు కాకుండా ఉండడం వల్ల కొద్దిగా ఆర్థిక వ్యవస్థలు ముందుకు వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందులకు లోనవుతున్నాయి. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్వేచ్ఛా వాణిజ్య విధానం అని ఉండాలి. లేదా అట్లా కాకుండా పూర్తిగా సామ్యవాద రీతి అంటే ప్రభుత్వం యొక్క యాజమాన్యం ఎక్కువ ఉండి మరి అక్కడ పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేయగలిగితే ఆ దేశాలు ఆర్థికంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు కూడా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు మనకి ఆర్థిక అభివృద్ధిలో ఆర్థికేతర అంశాలు ఇప్పుడు దాకా చెప్పుకుని నేను కూడా ఆర్థిక అంశాలు అంటే ఆదాయాన్ని పెంచే అంశాలు. ఆర్థికం అంటే ఆదాయాన్ని పెంచే అంశాలు. అంటే ఆదాయం ఎట్లుంటే అభివృద్ధి జరుగుతుంది మనకి అవి చెప్పుకున్నాం. అంటే సహజ వనరులు, మానవ మూలధనము ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇంకా వ్యవసాయ రంగం కూడా ఆదాయాన్ని ఆర్జించేదే, పారిశ్రామిక రంగము ఆదాయానికి సంబంధించిందే. అదే విదేశీ వాణిజ్యంలో మనం మంచిగా మిగులు సాధించడం అనేది కూడా ఆదాయానికి సంబంధించింది. విక్రయం కాగల మిగులు ఆదాయానికి సంబంధించింది. సో అవన్నీ కూడా ఆర్థికపరమైనవి. ఈ ఆర్థికేతర కారకాలు ఏమి ఉన్నాయి?
వాటిలో ముందుగా ఒకటి మనకి మానవ వనరులు గురించి చెప్పుకోవచ్చు. ఏంటి మానవ వనరులు అంటే, ఒక దేశంలో జనాభానే మనం మానవ వనరులు అంటాం. ఒక దేశంలో జనాభానే మానవ వనరులు అంటాం. ఈ యొక్క మానవ వనరులు అనేది ఉత్పత్తి కారకాల్లో ప్రధానమైనది. మనం భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అని చెప్పుకుంటున్నాం. సో వీటిలో శ్రమ అనేది మనకి మానవ వనరులు, వ్యవస్థాపకులు కూడా మానవుల కిందకి ఇస్తారు. సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునేటప్పుడు ఉత్పత్తి కోసం మానవులు శ్రామికులుగా పనిచేయడం జరుగుతుంది. అదొక వనరుగా, అంటే ఉత్పత్తి జరగాలంటే. మరి ఈ మానవ వనరులు ఎట్లుండాలి ఒక దేశంలో అభివృద్ధి జరగాలంటే? అంటే ఆ శ్రామికుల యొక్క సామర్థ్యం కానీ లేదా నైపుణ్యం కానీ ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఆ దేశంలో ఉత్పత్తి పెరిగి వృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే కనుక దేశంలో శ్రామికుల యొక్క సామర్థ్యం కానీ వాళ్ళ యొక్క నైపుణ్యాలు కానీ అదేవిధంగా వాళ్ళ పనిచేయాలనే కోరిక కానీ అభిలాష కానీ ఇవన్నీ ఉంటాయో అప్పుడు వాళ్ళు ఎక్కువ టైం పని చేయగలుగుతారు, ఎక్కువ ఉత్పత్తి సాధించగలుగుతారు, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, తద్వారా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. కానీ ఏ దేశంలో అయితే నిరక్షరాస్యత కానీ నైపుణ్యం లేని శ్రామికులు కానీ సామర్థ్యం తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఉంటే వృద్ధి జరగడానికి అవకాశం ఉండదు. మనం ఒక ఫ్యామిలీలోనే ఒక కుటుంబంలో కానీ అందరూ పనిచేస్తే ఆ యొక్క కుటుంబం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇంట్లో 5 వ్యక్తులు ఉండి శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉండి, అంటే శ్రామికులు గట్టిగా యువకులు ఉండి కేవలం ఒకడే పని చేస్తూ మిగతా వాళ్ళందరూ తిని పనుకునే వారు ఉన్నారనుకోండి, తినటం, పనుకోవడం, పని చేయకపోవడం, సోమర్థనంగా ఉందనుకోండి, ఆ కుటుంబం బాగుపడితే బాగుపడదు. సో అట్లే శ్రామికులు ఏం చేయాలి? నైపుణ్యం కలిగి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. సో వాళ్ళ అక్షరాస్యత కూడా ఉండాలి. అంటే నిరక్షరాస్యత ఉంటే కూడా వాళ్ళు ఇంకొక వేరే కార్యక్రమాల్లో పనిచేయలేరు. సో కాబట్టి ఏ దేశంలో అయితే కనుక శ్రామికుల సామర్థ్యము, నైపుణ్యము, చేయాలనే కోరిక ఇవన్నీ ఉంటాయో ఆ దేశ ప్రజల యొక్క ఆదాయాలు ఎక్కువ ఉంటాయి. ఆదాయాలు ఎక్కువ ఉంటే ఆ దేశం అభివృద్ధి జరిగినట్టే. ఎందుకంటే ఆదాయాలు పెడితే వాళ్ళ యొక్క మంచి జీవన ప్రమాణం పొందుతారు. జీవన ప్రమాణం పొందడం వల్ల మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు, పౌష్టికాహారం లభ్యమవుతుంది. సో ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఏదైనా ఒక దేశం కనుక శ్రామికులను కనుక సరిగా వినియోగించకపోతే వారు ఆ దేశానికి భారంగా పరిగణిస్తారు. కాబట్టి మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క వనరులతో పాటు ఇది మానవ వనరులు చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఒక దేశ శ్రామికుల యొక్క సామర్థ్యాల, నైపుణ్యాల మీద కూడా ఆధారపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండో అంశము సాధారణ విద్య, సాంకేతిక విద్య. అంటే ఒక దేశంలో విద్య అనేది ఎక్కువగా ఉండాలి. విద్యాస్థాయి అంటే విద్యాస్థాయి ఎక్కువ ఉంటే ఏమవుతుంది? తెలివితేటలు పెరుగుతాయి, అంటే ఆలోచన శక్తి పెరుగుతుంది. సాంకేతిక విద్య ఉండాలి. ఏంది సాంకేతిక విద్య? టెక్నికల్గా విద్యను అవలంబించాలి. దానివల్ల ఏమవుతుంది? టెక్నికల్ విద్యతో పాటు సాధారణ విద్య ఉంటే శాస్త్రీయ పరిశోధనలు, శిక్షణలు జరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది? ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కావడం వల్ల, సాధారణ విద్య, సాంకేతిక విద్య డెవలప్మెంట్ కావడం వల్ల వాళ్ళు ఉత్పత్తి ప్రక్రియలో నూతన మార్గాలను అన్వేషిస్తారు. అంటే ఎట్లా మనం ఈ ఉత్పత్తిని తక్కువ వ్యయంతో తక్కువ కాలంలో ఎట్లా అధిక ఉత్పత్తి చేసిన ఆలోచన అనేది చదువుకోవటం వల్ల వస్తుంది, విద్య వల్ల. సో కాబట్టి విద్యాస్థాయి అనేది కూడా ఎక్కువ ఉంటే మంచిగా, సాంకేతిక విద్య ఎక్కువగా ఉందంటే ఆ యొక్క దేశంలో ఉత్పత్తి ప్రక్రియలో నూతన మార్గాలు అవలంబించి ఆ దేశంలో ఉత్పాదకత పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షూంపీటర్ అనే ఆర్థికవేత్త ఉద్యమదారులు ప్రవేశపెట్టే నవకల్పనల వల్ల మరి ఉత్పత్తి పెరిగి ఆ దేశాలు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా షూంపీటర్ అయినా తన యొక్క నవకల్పన సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒకప్పుడు మన దేశంలో వ్యవసాయ రంగమే తీసుకుందాం. మనం వ్యవసాయ రంగంలో 20 బస్తాలు ధాన్యం పండించాలంటే ఒక ఎకరానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, 20-25 బస్తాలు పండించాలంటే. కానీ ఈరోజు మన దేశంలో విద్యాస్థాయి పెరిగి సాంకేతిక విద్య పెట్టడం వల్ల అంటే ట్రాక్టర్ యంత్రాలు వచ్చినాయి, అంటే వరి కోసే యంత్రాలు వచ్చినాయి, నాటు వేసే యంత్రాలు వచ్చినాయి, మనం ముందు కొట్టే మిషన్స్ వచ్చినాయి, పవర్ స్పేస్ మంచిగా, అదేవిధంగా హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి, అంటే నూతన వంగడాలు వచ్చినాయి. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది? ఇవన్నీ దేనివల్ల సాధ్యమైంది అంటే చదువుకోవడం వల్ల, సాంకేతిక విద్య పెరగడం వల్ల సాధ్యమైంది. అంతేగాని ఒక నిరక్షరాస్యత ఉండి ఒక చదువుకోలేని దేశ ఆర్థిక వ్యవస్థలు ఎలాంటి సాధ్యమైతే వాళ్ళకి అంత ఆలోచన శక్తి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే విద్యాస్థాయి పెరిగినప్పుడు, కాబట్టి విద్య పెరిగితే టెక్నాలజీ పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తిలో నవకల్పనలు ప్రవేశపెడతారు, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త పద్ధతులు వస్తాయి. దాని ద్వారా ఉత్పత్తి పెరిగి ప్రజల ఆదాయాలు పెరిగి పొదుపు పెరిగి మూలధనం పెరిగి
పెట్టుబడి దారితీస్తుంది. పెట్టుబడులు పెరుగుతున్నాయి అంటే ఆ దేశంలో ఉత్పత్తి అవకాశాలు మళ్ళీ అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగి ఆ దేశం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు పెరిగినప్పుడు నూతనంగా వనరుల్ని మనం బయటికి వెలికి తీస్తాం. పెట్టుబడి లేకపోతే ఎక్కడి నుంచి చేస్తాం? ఎగ్జాంపుల్ బొగ్గు ఉంది, బొగ్గు భూమి లోపల ఉంది. సాంకేతిక విజ్ఞానం ఉంటేనే కదా బొగ్గుని మనం బయటికి తీసేది, విద్యుత్తును ప్రొడ్యూస్ చేసేది. భూమి లోపల గ్యాస్ నిల్వలు ఉన్నాయి. టెక్నాలజీ లేదు, సాంకేతిక విద్య లేదు. కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి గ్యాస్ నిల్వలు. మరి ఇప్పుడు దాకా మనం తీసి బయటికి ఈ మధ్య కాలంలో బయటికి వెలికి తీస్తాం. ఎందుకని? మన దగ్గర ఎడ్యుకేషన్ పెరిగి, సాంకేతిక విద్య పెరిగి, దాన్ని వెలికి తీసే సామర్థ్యం వచ్చింది, నైపుణ్యాలు పెరిగినాయి మన దగ్గర. కాబట్టి ఈ పెరిగింది కాబట్టి ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనమే మన యొక్క గ్యాస్ తయారు చేసుకునే స్థితిలో ఈరోజు ఉన్నాము. అంటే మన యొక్క ఉన్న వనరులు ఉంటాయి, సహజ వనరులు పుష్కలంగా ఉంటే సరిపోదు, ఆ సహజ వనరులు బయటికి వెలికి తీయాలి. అంటే వెలికి తీయాలంటే ఎడ్యుకేషన్ ఉండాలంటే సాంకేతిక అంటే టెక్నాలజీగా డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఒక దేశంలో సాధారణ విద్య, సాంకేతిక విద్య యొక్క నైపుణ్యాన్ని బట్టి కూడా ఆ దేశము ఆర్థిక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది ఒక అంశము. ఇంకా మూడో అంశము రాజకీయ స్వేచ్ఛ. ఆర్థికేతర అంశాల్లో మూడో అంశము రాజకీయ స్వేచ్ఛ. ఏంటి? ఒక దేశంలోని రాజకీయ స్వాతంత్రము, స్వేచ్ఛ కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. అదే వలస పాలన ఉన్నట్టయితే ఆర్థిక అభివృద్ధి నిరోధిస్తుంది. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశానికి ఏముండాలి? స్వాతంత్రము, స్వేచ్ఛ ఉండాలి. లేదా ఇతర దేశాల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం అనుకో మనం, అంటే వలస పాలన ఉందనుకో, ఆ దేశాలు అభివృద్ధి సాధించడానికి ఉండదు. ఎందుకని? వాళ్ళ దేశానికి ఏది అవసరము, ఏ అవసరాలు అవసరము, ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల యొక్క ఆదాయాలు, వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు, వాళ్ళ ఎలాంటి కార్యక్రమాలు చేపడితే జరుగుతుంది అభివృద్ధిని ఆలోచిస్తారు. మరి ఇతర దేశాలు ఒక దేశం మీద ఆధిపత్యం వస్తే వాళ్ళు ఈ దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడతారా? తోడ్పడరు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉంది. మన భారతదేశం అనేక వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉంది. ఆ బ్రిటిష్ పాలనా కాలంలో మన దేశ అభివృద్ధికి తోడ్పడ్డారు వాళ్ళు? తోడ్పడ్డారు. వాళ్ళు ఎంతసేపటి కింది ఎక్కడ అభివృద్ధి చేశారు? వాళ్ళ దేశానికి వస్తువులను ఎట్లా తీసుకోవాలి అనే మార్గాల్ని తయారు చేసుకున్నారు. అంటే మన దేశం నుంచి మొత్తం కూడా సంపదని వాళ్ళ దేశాన్ని తరలించుకుపోయారు. అంతేగాని మన దేశ సంపద మనకే ఖర్చు పెట్టి మన దేశ అభివృద్ధికి తోడ్పడ్డారా? లేదు. కాబట్టి మనం వలస పాలన కింద అనేక వందల సంవత్సరాలు మగ్గినాం. కాబట్టి మనం మరి 1947 వరకు కూడా మన దేశము ఎలాంటి అభివృద్ధి సాధించలేదు మనం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసినాం, మనకి స్వాతంత్రం వచ్చింది, మనకి స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి మనం ఏం చేసినాం? మన ఆర్థిక అభివృద్ధి కోసం, మన ప్రజల అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం మన యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరస్సుకి వెళ్ళడానికి అవకాశం కల్పించుకోవడం జరిగింది. అంటే ఎందుకు జరిగింది? మనం పోటీ పడితే ఈరోజు మనం ఇతర దేశాలతో, అమెరికా లాంటి దేశాలతో, మరి జపాన్ లాంటి దేశాలతో, చైనా లాంటి కొద్దిగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో గట్టి పోటీ ఇస్తున్నామంటే అర్థం ఏంటి? మన యొక్క స్వేచ్ఛ ఉంది, మనకి రాజకీయ స్వాతంత్రం ఉంది. కాబట్టి ఒక దేశంలో తమ ప్రజల్ని పరిపాలించుకునే హక్కు, బాధ్యత ఆ దేశ ప్రజలకే ఉంటే ఆ దేశం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ వలసల పాలన కింద ఉంటే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీని గురించి కూడా మనకి దాదాబాయి నౌరోజీ మరి డ్రైన్ సిద్ధాంతంలో మన దేశ సంపదను ఎలా తరలించిపోయారు బ్రిటిష్ వాళ్ళు అనేదాన్ని వివరించడం జరిగింది. అంటే మన దేశ సంపదను తరలించుకుంటారు కానీ వాళ్ళు మన పరిపాలించే వలస పాలకులు మన దేశాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయరు. వాళ్ళు ఏర్పాటు చేసిన రైల్వేలు కానీ ఇవన్నీ ఎందుకోసం? వాళ్ళు మన దేశం నుంచి సరుకుని తరలించడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మార్గాలు అవన్నీ కూడా. సో కాబట్టి రాజకీయ స్వేచ్ఛ అనేది కూడా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా సామాజిక నిర్మాణము. ఏంటి? సమాజము ఎట్లా నిర్మించబడింది, ప్రజల ఆలోచనల విధానాలు అనేది కూడా ఇంపార్టెంట్. అభివృద్ధి ఫలాలు పేదలకు అందినప్పుడు సామూహికంగా అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు పాల్గొనడానికి ఇష్టపడతారు. ఇది ఆర్థిక అభివృద్ధి దోహదపడింది. కానీ అభివృద్ధి ఫలాలు ధనికులకు మాత్రమే అందినప్పుడు మరి మిగతా ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే కనుక అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందో, మరి అంత పెట్టుబడులు పెడుతుందో వాటి ద్వారా వచ్చే ప్రతిఫలాలు ప్రజలందరూ కూడా పంచబడి ఉండాలి. అంతేగాని ఏదో కొద్దిపాటి ధనికులకి ఆ అభివృద్ధి ఫలాలు అందుకున్నప్పుడు ఏమవుతుంది? ఆర్థిక శక్తి అంతా కొద్దిమంది చేతిలో కేంద్రీకృతపడి ఆదాయ సమానతలు ఏర్పడి ఏమవుతుంది? అక్కడ పేదరికం ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజల యొక్క ఆలోచన విధానంలో కూడా
మార్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం కావడానికి. ఎందుకంటే ఆ ప్రతిఫలాలు మేము పొందలేకపోతున్నాం, అవన్నీ కొద్దిమంది ధనికులకే పొందుతున్నాయి కాబట్టి మనం ఎందుకు అందులో పాల్గొనాలనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి సామాజిక నిర్మాణం ఏం జరగాలంటే ప్రభుత్వం చేసే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటి ప్రతిఫలాలు ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉన్నట్టయితే అక్కడ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆర్థిక అభివృద్ధి దోహదం చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. లేదా అభివృద్ధి ఫలాలు సమాజంలో ఎక్కువ శాతం ధనికులు పొందేటట్లు ఉన్నట్టయితే అక్కడ సమాజ అలజడులు వస్తాయి, సామాజిక అలజడులు వస్తాయి, అశాంతి వస్తుంది. తర్వాత కొన్ని సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగడం జరుగుతుంది. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరగదు, ముందుకు పోదు, వ్యవస్థ వెనుకబట్టి కారణమవుతుంది. కాబట్టి సమాజం అనేది నిర్మాణము అందరికీ ప్రతిఫలాలు సమానంగా పంచేటట్లు ఉండాలి. ఇంకా ఇందులో లాస్ట్ వన్ మనం చూసినట్టయితే ప్రవర్తనలో మార్పులు. అంటే ఆర్థిక అభివృద్ధి వేగం అనేది ఏ దేశంలో ఉన్న ప్రజలు, వారు అభివృద్ధిని కోరే ప్రజలు, వారి యొక్క అభిలాష, వారి ఆలోచన సరళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంది, ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఎన్ని అంశాలు ఉండాలి, వాటితో పాటు ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పులు ఉండాలి. అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండాలి, వాళ్ళకి అభివృద్ధి చెందాలనే కోరిక ఉండాలి, వాళ్ళకి ఆలోచన అనేది సామాజిక అంటే అబ్రాడ్గా మంచి విశాలమైన ఆలోచనలు ఉండాలి. అంటే ఏంది, మనకి ఇక్కడ సామాజిక నిర్మాణము ఫర్ ఎగ్జాంపుల్ ప్రవర్తనలో మార్పు, పేదరికంగా పుట్టడం తమ దురదృష్టాన్ని భావించి అట్లే ఉండాలనుకో అభివృద్ధి జరుగుతుందా? ఇది దురదృష్టం కాదు, మనం మార్చుకోవచ్చు. మన యొక్క పేదరికాన్ని మనం తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉత్పత్తులు ఎలా కష్టపడాలి, నాకు ఆలోచన అనేది రావాలి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతుంది, ఆ కార్యక్రమాల ద్వారా మనం ఎట్లా అభివృద్ధి సాధించవచ్చు, మన పేదరికాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు, ఎట్లా పడవచ్చు అనే ఆలోచన చేస్తూ ప్రభుత్వానికి అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నట్లయితే, వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నట్టయితే అప్పుడు ఆ యొక్క దేశము ఆర్థికంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. కాబట్టి సహజ వనరులు ఇంపార్టెంటే, మానవ వనరులు ఇంపార్టెంటే, సాంకేతిక విజ్ఞానం ఇంపార్టెంటే. సో ఇవన్నీ కూడా కలిస్తేనే ఒక దేశము ఆర్థికంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఓకే.